హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాంజూర్ పెయింటింగ్ ఇన్ తెలుగు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కర్టన్స్ అవి వేస్తున్నానండి బాలాజీకి. నేను పోస్టర్ రెడ్ తీసుకుంటున్నానండి. మనకి బాక్స్లో వస్తుంది కదా పోస్టర్ రెడ్. నేను ఆ పోస్టర్ రెడ్ తీసుకుంటున్నాను. ఇందులో ఏం మిక్స్ చేయలేదండి, డైరెక్ట్గా వేసేస్తున్నాను. అంటే ఇది మామూలుగా ఒకవేళ ఇలా కర్టన్స్ లాగా ఒకవేళ కుదరదు అనుకుంటే, అంటే నేను క్లియర్గానే చూపిస్తున్నాను, ఈజీగానే మీరు చేసుకోవచ్చు. ఇది చూస్తే ఒకవేళ అలా మేము చేయలేము అనుకున్న వాళ్ళు మామూలుగా ప్లెయిన్గా వేసేసుకోవచ్చు. ప్లెయిన్ కలరు ఒక పోస్టర్ రెడ్ అది డైరెక్ట్గా ఒట్టి అంటే షేడింగ్ ఈ కర్టన్స్ లాగా కాకుండా మామూలుగా తాంజూరు వెనకటి నుంచి వస్తున్న పద్ధతి అయితే మామూలుగా ఒకే కలర్ వేస్తాము. అయితే అప్పుడు ఏం చేయాలంటే ఈ పోస్టర్ రెడ్లోనే లైట్గా కొంచెం బ్లాక్ మిక్స్ చేస్తే కొంచెం థిక్గా ఉంటుంది. అచ్చం డైరెక్ట్గా పోస్టర్ రెడ్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం లైట్గా అనిపిస్తుంది అనమాట, కొంచెం డల్ లుక్ వస్తుంది. సో అందుకని కొంచెం లైట్గా బ్లాక్ మిక్స్ చేస్తే ఒక మంచి కలర్ వస్తుంది. అలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీరు ఇది చూస్తే ఈజీగా, నాకు తెలిసి ఈజీగా చేసుకోగలుగుతారు. ఈ కర్టన్స్ లాగా అంటే ఇప్పుడు కొత్తగా ఇలా చాలామంది ఇప్పుడు ఇలా చేస్తున్నారు. అంటే డిఫరెంట్గా బ్యాక్గ్రౌండ్ అలా ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి కాకుండా కొంచెం మారుద్దాము అన్నట్టుగా అలా చేస్తున్నారు. సో నేను అది అంటే చేసుకోవాలని అందరికీ ఉంటుంది కదా, సో నేను అది చూపిస్తున్నాను. ఈజీగానే ఉంటుంది, అంత కష్టపడాల్సింది ఏమి ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇది వేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్గా డ్రై అయిన తర్వాత కొంచెం కరెక్ట్గా లైన్స్ బ్రష్ తోటి డైరెక్ట్గా వేయడం అందరికీ కుదరదు కదా. సో స్కేల్ తోటి ఒక పెన్సిల్ తోటి లైట్గా మార్క్ చేసుకుని లైన్స్ కరెక్ట్గా మనం ఎంత స్పేస్లో ఎలా కావాలనుకుంటున్నాము, ఎంతెంత గ్యాప్ కర్టన్స్ ఫోల్డింగ్స్ అవి చూపించాలి కదా. సో అది మనం ఎంత గ్యాప్లో కావాలనుకుంటున్నాం చూసుకుని దాన్ని బట్టి చేసుకోవచ్చు. మీరు స్కేల్ తోటి లైన్స్ గీసుకుని చేసుకోవచ్చు. డైరెక్ట్గా కరెక్ట్గా లైన్ వేసుకోగలిగిన వాళ్ళు ఏ బ్రష్ తోటి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఒకవేళ అలా మనకు కుదురుతుందో లేదో అనుకున్న వాళ్ళైతే స్కేల్ తోటి పెన్సిల్ తోటి అలా స్కేల్ పెట్టి లైన్గా గీసుకోండి. యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్పాలండి, నేను బ్యాక్గ్రౌండ్ వేసిన తరువాత మనం ఈ మాల వేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా అంటే చూడటానికి చాలా బాగుంటుంది. చాలామంది అడుగుతున్నారు మాల చూపించండి మాల చూపించండి అని అడుగుతున్నారని నేను ముందుగానే చేశాను. కానీ బ్యాక్గ్రౌండ్ వేసిన తర్వాత కనుక మనం మాల వేస్తే అంటే ఫ్లవర్స్ మనం అంత పూల దండలు కదా ఇవి. సో ఆ పెటల్స్ బయటకు వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ మీదకి వస్తాయి అన్నమాట. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు బాగాలేదని కాదు, బట్ ఇంకా అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ వేసుకున్న తర్వాత కనుక మనం మాల వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇప్పుడు చేసే వాళ్ళు ఉంటే కనుక అలా అలా ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది వేసిన తర్వాత. నేను చెప్పాను కదా ఇంతకుముందు, చాలామంది మళ్ళీ అంటే ప్రాసెస్ బోర్డు ఎలా రెడీ చేసుకోవాలి అంటే మెటీరియల్ ఏం కావాలి ఏంటి అదంతా చాలామంది అడుగుతున్నారు. సో నేను మళ్ళీ చూపిస్తున్నానండి. అయితే క్లాత్ బోర్డు ఎలా తీసుకోవాలని చెప్తాను. కోటింగ్ మాత్రం చూపిస్తాను, కోటింగ్ వేయటం దగ్గర నుంచి చూపిస్తాను. మెటీరియల్ అంటే ఇంకా ఆన్లైన్లో అంత మెటీరియల్ దొరుకుతుందండి, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. అందులో చీటింగ్ అంటూ ఏమి ఉండదు. మనకు కావాల్సిన మెటీరియల్ అక్కడ వాళ్ళ సైజెస్ కలర్స్ అన్నీ ఇస్తారు. మనకు నచ్చిన సైజు మనం దేనికి కావాలనుకుంటున్నాం, దేనికి ఏవి సెట్ అవుతాయో చూసుకుని మీరు ఆర్నమెంట్స్కి అయితే చిన్న చిన్న కుందన్స్ అంటే జైపూర్ స్టోన్స్ ఉంటాయి, అవి చిన్న సైజు రౌండ్ షేపు, చిన్న సైజు స్క్వేర్ షేపు తీసుకోవచ్చు. బార్డర్కి వచ్చేటప్పటికి కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి. రౌండ్ షేప్ కంటే కూడా స్క్వేర్ షేప్ అయితే బాగుంటాయి. ఇప్పుడు దాంట్లోనే రెక్టాంగిల్ కూడా వస్తున్నాయండి, ఇంకొంచెం
పెద్దగా ఉంటాయి అవి, కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఎక్కువ కోన్ కాకుండా కొంచెం ఆ, తక్కువ పెట్టుకోవటానికి అట్లా అవకాశం ఉంటుంది. సో ఎంత పెద్ద సైజు ఉందో బిగ్ సైజ్, అన్నిటికంటే బిగ్ సైజ్ తీసుకోవచ్చు. అది ఒకటి బాగుంటుంది. ఇక మామూలుగా ఆర్నమెంట్స్ కంటే మనం చిన్న చిన్న స్టోన్స్ తీసుకుంటాము. ఆ, స్వామివార్లకైనా అమ్మవార్లకైనా ఎవరికైనా చిన్న చిన్న స్టోన్స్. అయితే బాలాజీకి మాత్రం ఆ, అది మీ ఇష్టం అండి. అంటే మన ఇంట్రెస్ట్ని బట్టి కొంతమంది అచ్చంగా ఈ కుందన్స్ పెట్టి, అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ జైపూర్ స్టోన్స్ పెట్టే చేసుకుంటారు. ఆ, కొంతమంది ఈ అమెరికన్ డైమండ్స్ సెట్ ఉంటుంది, అది పెట్టుకొని చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళని బట్టి ఉంటుంది. కొంచెం ఇవి కాస్ట్లీ కదా, సో ఎక్స్పెన్సివ్ అవుతుందేమో అనుకుని కొంతమంది వద్దులే అనుకుని, కొంతమంది ఏమిటంటే ఇది ట్రెడిషన్ కదా, ఇదే బాగుంటుంది అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. సో నేను ఇక్కడ బాలాజీలో మాత్రం మీరు చూశారు కదా, మొత్తం నేను అమెరికన్ డైమండ్సే పెట్టాను. ఆమ్, నేను ఇక్కడ షేడింగ్ చూస్తున్నారు కదా మీరు. నేను మనం మామూలుగా అన్ని పిక్చర్స్కి చేసుకుంటాం కదా, అవుట్లైన్ వేసుకోవటానికి క్రిమ్సన్ రెడ్లో కొంచెం, క్రిమ్సన్ రెడ్ మనకి బాక్స్లో రాదని చెప్పుకున్నాం కదా, ఆ క్రిమ్సన్ రెడ్లో కొంచెం పోస్టర్ గ్రీన్, అంటే డార్క్ గ్రీన్ ఉంటుంది మనకి బాక్స్లో. 2 గ్రీన్స్ ఉంటాయి కదా, అందులో డార్క్ కలర్ పోస్టర్ గ్రీన్ వచ్చేసి ఈ క్రిమ్సన్ రెడ్లో కొంచెమే మిక్స్ చేస్తే ఒక కలర్ వస్తుంది అనమాట, కొంచెం డార్క్గా ఉంటుంది. క్రిమ్సన్లో ఇంకొంచెం డార్క్ అవుతుంది. సో ఆ కలర్ తోటి నేను ఈ లోపల, అంటే డెప్త్ కర్టన్ పైన మకర తోరణంలో నుంచి కర్టన్ పడుతుంది కాబట్టి అక్కడ కొంచెం డార్క్ చేసుకుంటే మనకు ఆ నీడలాగా చూపించడం కోసమని నేను ఇది వేశాను. దీన్ని కొంచెం బ్రష్ లైట్గా ఫస్ట్ బార్డర్లో డార్క్ చేసుకుని దాన్ని కొంచెం బ్రష్ అంతా కడిగేసి నీట్గా, వట్టి బ్రష్ అంటే కొంచెం తడిగా, లైట్గా తడిగా ఉన్నది మొత్తం తీసేయాలి, వాటర్ అంతా తీసేసి పేపర్కి మొత్తం నీళ్ళంతా తుడిచేసిన తర్వాత అప్పుడు దాంతో చిన్న మూమెంట్ ఇస్తే, అంటే అది మిక్స్ అవుతుంది అన్నమాట, మిక్స్ అయ్యే చోట అది చేసుకోవచ్చు. అప్పుడు మీకు కరెక్ట్గా షేప్ వచ్చేస్తుంది అనమాట. సో అదొకటి, అంటే కరెక్ట్ షేడింగ్ మనకు వస్తుంది. ఆ తర్వాత సేమ్ అదే కలర్, అంటే ఆ డార్క్ కలర్ క్రిమ్సన్ మనం డార్క్ చేసుకున్నాం కదా, ఆ కలర్ తోటి నేను స్కేల్ తోటి లైన్స్ గీసాను కదా, ఆ లైన్స్ మీద నేను దాంతో వేస్తున్నాను. దీన్ని కూడా ఇంకొంచెం అది వేసిన తర్వాత మళ్ళీ దాని పక్కన కొంచెం దాన్ని షేడింగ్ చేసుకుంటూ కొంచెం డెప్త్ తీసుకొస్తే, అంటే అలా ఖచ్చితంగా లైన్స్ ఉంటే మనకు అంత లుక్ రాదు కాబట్టి దాన్ని కొంచెం మళ్ళీ బ్రష్ తోటి చిన్న మూమెంట్, బ్రష్ అంతా కడిగేసి లైట్గా మూమెంట్ ఇస్తే మనకి కరెక్ట్ షేడ్ మంచిగా వస్తుంది అనమాట. ఏమన్నా ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. నాకు చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారండి, మంచిగా మీ ఒపీనియన్ చెప్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంకా చాలా పిక్చర్స్ చేస్తున్నాను, అన్నీ మీరు చూస్తూ ఉండండి. మీకు నచ్చిన పిక్చర్ ఏదైతే వస్తుందో అప్పుడు మీరు ఆ పిక్చర్ చేసుకోండి. అయితే చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడిగారు బోర్డు ఎలా తెచ్చుకోవాలి ఏంటి అంటే చెప్పాను. అది వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ షీట్, వాటర్ ప్రూఫ్, థిక్నెస్ వచ్చి 6 mm నుంచి ఎంతవరకైనా పెట్టుకోవచ్చు అండి. 6 mm నుంచి 12 mm వరకు పెట్టుకోవచ్చు. అయితే కొంచెం 12 mm అంటే కాస్త మరీ థిక్గా ఉండి బరువుగా ఉంటుంది. సో 8 mm, 10 mm, 8 mm, 9 mm, 10 mm ఓకే, బాగుంటుంది, అది మంచిగా ఉంటుంది, అది ఒకటి చూసుకోండి. అయితే నేను ఇక్కడ డిజైన్ వేస్తున్నాను కదా, ఈ డిజైన్ వచ్చేటప్పటికి నేను ఎల్లో కలర్లో వైట్ మిక్స్ చేశానండి. మీ ఇష్టం, ఇది లెమన్ ఎల్లోలో అయినా వైట్ మిక్స్ చేసుకోవచ్చు, లెమన్ ఎల్లోలో అయితే కొంచెం తక్కువ పడుతుంది, మ్యాంగో ఎల్లోలో అయితే కొంచెం వైట్ ఎక్కువ కలుస్తుంది, అంతే తేడా, సేమ్ కలర్ ఒకటే వస్తుంది. నేను దాంతో మిక్స్ చేసి ఇది డిజైన్ వేస్తున్నాను. అలాగే స్వామివారి పాదాల దగ్గర కూడా, అంటే పైన ఉన్న కర్టన్ కింది వరకు కూడా వస్తుంది కదా, సో అక్కడ కూడా మధ్యలో నేను సేమ్ ఇదే రెడ్, పోస్టర్ రెడ్ వేసాను, మీరు చూసారు కదా. పక్కన వచ్చేసి గ్రీన్ వేసాను, ఆ పైన వచ్చేసి
అక్కడ పక్కనేమో పోస్టర్ గ్రీన్ వేశాను, పైన ఆమ్, మన పోస్టర్ ఇది పర్షియన్ బ్లూ వేశాను. వేసి దాని మీద వైట్ తోటి లైట్గా షేడింగ్ ఇచ్చాను, అంటే కొంచెం షైనింగ్ తెలియటం కోసం, పట్టు వస్త్రంలాగా చూపించడం కోసమని వైట్ తోటి జస్ట్ చిన్న షేడింగ్ ఇచ్చాను. తర్వాత అంతా కూడా నేను పైన డిజైన్ లాగా వేసింది మాత్రం ఇది అంతా కూడా ఇదే సేమ్ ఎల్లో వైట్ మిక్స్ చేసిందే ఇచ్చాను అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మన బాక్స్లో ఉన్న పోస్టర్ గ్రీన్ ఉంది కదా, దాంట్లో నేను బ్లాక్ మిక్స్ చేశాను. కరెక్ట్గా నాకు కావాల్సిన కలర్ వచ్చేటంత వరకు నేను బ్లాక్, అంటే ఎక్కువ వేయకండి, ఒకేసారి వేసి కొంచెం కొంచెంగా మిక్స్ చేస్తూ మీరు చూసుకుని మనకు కరెక్ట్ కలర్ వచ్చిందా లేదా. ఇది ఎలా తెలుస్తుందంటే ఒక వైట్ చార్ట్, ఒక వైట్ పేపర్ మీద వేసి చూడండి. కొంచెం వేసి చూస్తే మనం అనుకున్న కలర్ వచ్చిందా లేదా చూసుకుని అది వచ్చిన తర్వాత, అది ఆరిన తర్వాతనే మనకు తెలుస్తుంది ఏ కలర్ వచ్చింది ఏమిటి అనేది. ఆరిన తర్వాత అప్పుడు చూసుకుని దాన్ని బట్టి మీరు బ్లాక్ మిక్స్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ వేసేసుకోండి. వేసిన తర్వాత మళ్ళీ అంత కరెక్ట్గా వచ్చింది, మొత్తం కంప్లీట్గా వేసేసుకున్నాము అన్న తర్వాత అది కొంచెం పక్కన తీసుకుని దాంట్లో ఇంకొంచెం బ్లాక్ కలుపుకుంటే ఇంకా డార్క్ వస్తుంది. అది మనం చుట్టూ, అంటే బార్డర్ పక్కన చెప్పాను కదా డెప్త్ కోసం జస్ట్ ఒక నీడలాగా అది వేయటానికి, కొంచెం ఒక నీడ చూపించడానికి అన్నట్టు ఆ డార్క్ కలర్ నేను వేసాను. మీరు చూస్తారు తర్వాత అది వేస్తానమాట. అయితే అదొకటి. మళ్ళీ తర్వాత కింద వచ్చేసి స్వామివారి పాదాల దగ్గర నేను అక్కడ కూడా ఇంకో కలర్ వేశాను. పైనేమో గ్రీన్లో బ్లాక్ మిక్స్ చేసి, అది కింద వచ్చేసి బ్రౌన్ కలరు, మనకి బర్ంట్ సేన్ అని ఉంటుంది కదా, ఆ బర్ంట్ సేనలో నేను లైట్గా బ్లాక్ మిక్స్ చేశానండి. కొంచెం నేను వేస్తున్న కలరు మీకు అర్థమవుతుంది, కొంచెం వేసాను. అది వేసి అక్కడ వేసాను అనమాట. ఇది ఒకటి చూడండి. అంటే కింద పైన ఒకే కలరు మ్యాక్సిమం వేయకూడదు అంటారు. అంటే కింద ఫ్లోర్ చూపించడానికి ఒకటి, పైన అంతా ఒక కలర్ అనమాట. అందుకని వేరువేరుగా వేశాను నేను. అదొకటి గమనించండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక అడగండి. డైమండ్స్ చాలామంది అడిగారండి, మాకు పంపిస్తారా మీరు అని అడిగారు. నేను ప్రస్తుతానికైతే చెప్పలేనండి, బట్ ఎక్కువ మంది ఉంటే మాత్రం నేను ట్రై చేస్తాను. అంటే ఒక 4-5 అడిగారు, నాకు కూడా తేవటం కష్టం కదా, అందుకని కొంచెం ఎక్కువ మంది ఒకవేళ అడిగితే కనుక నేను తెప్పించడానికి ట్రై చేస్తాను. కావాల్సిన వాళ్ళు నాకు ఫేస్బుక్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదొకటి చూడండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది నా ఫేస్బుక్ ఐడి. నాకు మెసేజ్ చేయండి, మెసేజ్ చేస్తే నేను ట్రై చేస్తాను పంపించడానికి. దాదాపు అంతా చెప్పానని అనుకుంటున్నానండి. మొత్తానికి మన బాలాజీ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ మంచి చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి.